ఒక ఊళ్ళో ఇద్దరు ముసలివాళ్ళు ఉండేవాళ్ళు. ఒకరు మంచివాడు, ఒకరు చెడ్డవాడు. ఒక 7 సంవత్సరాది రోజున ఆ ఇద్దరు కలుసుకున్నారు. నాకు రాత్రి చిత్రమైన కల వచ్చింది. నా అదృష్టం ఆకాశం నుండి వచ్చి పడిందట అన్నాడు మంచివాడు. చిత్రంగానే ఉన్నది, ఎందుకంటే నాకు నా అదృష్టం కలలో వచ్చింది, అది భూమిలో నుండి వచ్చిందట అన్నాడు చెడ్డవాడు. ఎవరి అదృష్టం ఎలా వస్తుందో చూద్దామని మంచివాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాక చలి రోజులు వెనకపడ్డాయి. ఇవాళ పొలం పని ఆరంభించవచ్చు అనుకొని మంచివాడు పారా పలుగు తీసుకొని పొలానికి వెళ్ళి తవ్వడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి పలుగుకు ఏదో తగిలి కంగుమన్నది. పొలంలో పలుగురాలు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపడుతూ తవ్వి తీసి చూస్తే అది ఒక బిందె. మంచివాడు దాని మూత తీసి చూసేసరికి అందులో బంగారు కాసులు, మొహరీలు కనిపించాయి. మంచివాడు ఆ బిందెను తిరిగి యథాప్రకారం పెట్టేశాడు. పాపం ఈ నిధి ఆ ముసలాడిది అయి ఉంటుంది. తన అదృష్టం భూమిలో దొరికినట్టు సంవత్సరాది నాడు అతను కలవచ్చిందన్నాడు. వెళ్ళి అతనితో చెబుతాను అనుకుని మంచివాడు చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి, పెద్దయ్యా, నీ అదృష్టం నా పొలంలో దొరికింది. బిందె నిండా బంగారు కాసులు, మొహరీలు ఉన్నాయి. నా పొలానికి వెళ్ళి తెచ్చుకో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిందంతా చెబితే పాపం పెద్దవాడు చాలా సంతోషించాడు. ఈ పాటికి అతను బిందెని ఇంటికి తెచ్చుకొని ఉంటాడు అన్నాడు. న్యాయమైన పని చేశావు అన్నది మంచివాడి భార్య. ఈ లోపల చెడ్డవాడు మంచి పొలానికి వెళ్ళాడు. బిందె తవ్విన చోట కనిపిస్తూనే ఉన్నది. పైమెట్టు తొలగించగానే బిందె కనపడింది. వాడు ఆత్రంగా ఆ బిందెని పైకి తీసి మూత తెరిచి చూశాడు. అతనికి బిందె లోపల కాసులు, మొహరీలు కనిపించడానికి బదులు పాములు మెలితిరుగుతూ కనిపించాయి. చెడ్డవాడికి చెప్పరాని కోపం వచ్చింది. దొంగ వెధవ, ఎంత మోసం చేశాడు! ఇందుకు వాడికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యక మానను అనుకుని చెడ్డవాడు బిందెను ఇంటికి పట్టుకుపోయాడు. ఆ రాత్రి చెడ్డవాడు ఆ బిందెతో సహా మంచివాడి ఇంటికి వచ్చి నిచ్చెన వేసి ఇంటి కప్పు ఎక్కి దానిలో నుంచి లోపలికి చూశాడు. చలిమంటకు వీపు పెట్టి మంచివాడు పడుకొని ఉండడం చెడ్డవాడికి కనిపించింది. తనకు ఇంత ద్రోహం చేసి చక్కగా చలి కాచుకుంటున్న మంచివాడిని చూస్తే చెడ్డవాడికి మరింత కోపం వచ్చింది. అతడు బిందె మీద మూత తీసి దానిని పొగగూడులో నుంచి లోపలికి పెట్టి కొమ్మరించాడు. కానీ చెడ్డవాడు అనుకున్నట్టు పాములు పడటానికి బదులు బంగారు కాసులు, మొహరీలు మంచివాడి చుట్టూ పడ్డాయి. అతను ఆనందంతో భార్యను లేపి, చూశావా, నా కల నిజమయ్యింది, మన అదృష్టం ఆకాశం నుంచి పడింది అన్నాడు. అటు తరువాత మంచివాడు దారిద్ర్యం అన్నది ఎరగకుండా సుఖంగా జీవించాడు.